హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ఏదైనా తెలుగు మాట్లాడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సంభాషించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. అందుకే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? సరైన కారణం లేకుండా ఎవరైనా అనుమానిస్తే నన్ను అనుమానించకు అని ఇలా చెప్పాలి. డోంట్ డౌట్ మీ. డోంట్ డౌట్ మీ. ఏదైనా మనం చాలా ఎక్కువగా ఆశించినప్పుడు అంత ఫలితం రాకపోతే నేను చాలా ఆశించాను అని ఇలా చెప్పాలి. ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. ఏదైనా మనకి తెలియని విషయం గురించి నాకు తెలియదు అని చెప్పినా నమ్మకపోతే నన్ను నమ్మండి, నాకు నిజంగా తెలియదు అని ఇలా చెప్పాలి. ట్రస్ట్ మీ, ఐ రియల్లీ డోంట్ నో. ట్రస్ట్ మీ, ఐ రియల్లీ డోంట్ నో. ఎవరికైనా మన మీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడు అతను నన్ను నమ్ముతాడు అని ఇలా చెప్పాలి. హీ ట్రస్ట్స్ మీ. హీ ట్రస్ట్స్ మీ. ఏదైనా తప్పనిసరిగా జరుగుతుందని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని ఇలా చెప్పాలి. సర్టైన్లీ ఇట్ విల్ హ్యాపెన్. సర్టైన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఎవరైనా తన గురించి తానేమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఇలా అడగాలి. వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి మంచి రోజు చూస్తాం కదా. ఈరోజు శుభదినం అని ఇలా చెప్పాలి. ఇట్స్ యాన్ ఆస్పీషియస్ డే టుడే. ఇట్స్ యాన్ ఆస్పీషియస్ డే టుడే. అలాగే నేను చెప్పే వరకు తెరవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఓపెన్ ఇట్ అంటిల్ ఐ సే. డోంట్ ఓపెన్ ఇట్ అంటిల్ ఐ సే. ఎవరైనా ఏదైనా మాట అన్నారో లేదో తెలుసుకోవడానికి ఆమె అన్నదా లేదా అని ఇలా అడగాలి. డిడ్ షీ సే ఇట్ ఆర్ నాట్? డిడ్ షీ సే ఇట్ ఆర్ నాట్? ఎవరైనా మనల్ని పొరపాటుగా అర్థం చేసుకుని అడిగినప్పుడు అలాంటిదేమీ లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. ఎవరైనా ఎవరి మాట వినకుండా చెడు మార్గంలో వెళుతూ ఉంటే ఎవరూ అండగా ఉండరు కదా. అప్పుడు ఎవరూ నీకు అండగా ఉండరు అని ఇలా చెప్పాలి. నో వన్ విల్ సపోర్ట్ యూ. నో వన్ విల్ సపోర్ట్ యూ. ఎవరైనా అబద్ధం చెప్పారని తెలిసినప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పారు అని ఇలా చెప్పాలి. దే టోల్డ్ ఏ లై. దే టోల్డ్ ఏ లై. ఎవరైనా మనల్ని అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టమని అడిగినప్పుడు డబ్బు విలువ నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. కొన్ని సందర్భాలలో ఎవరినైనా ఎలా ఓదార్చాలో మనకు తెలియదు కదా. అప్పుడు ఎలా ఓదార్చాలో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్. వాట్సాప్ గ్రూపుల్లో ఉండటం వలన అప్పుడప్పుడు అనుకోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అందుకే ఏ వాట్సాప్ గ్రూపులో చేరవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ జాయిన్ ఎనీ వాట్సాప్ గ్రూప్. డోంట్ జాయిన్ ఎనీ వాట్సాప్ గ్రూప్. ఏదైనా విషయం గురించి మన అభిప్రాయం చెప్పిన తరువాత ఇది నా అభిప్రాయం అని ఇలా చెప్పాలి. ఇట్స్ మై ఒపీనియన్. ఇట్స్ మై ఒపీనియన్. పౌర్ణమి రోజు వెన్నెలంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఈరోజు పౌర్ణమి అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఏ ఫుల్ మూన్ డే టుడే. ఇట్స్ ఏ ఫుల్ మూన్ డే టుడే. మనం చాలా బిజీగా ఉన్న రోజున ఎవరైనా రమ్మని పిలిచినప్పుడు నేను ఈరోజు రాలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ మేక్ ఇట్ టుడే.
ఐ కాంట్ మేక్ ఇట్ టుడే. ఎవరైనా ఏదైనా విషయం గురించి ఎప్పుడు చెప్పారో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడు చెప్పారు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ యు సే? వెన్ డిడ్ యు సే? తలుపు తెరిచినట్లు తెలియజేయడానికి నేను తలుపు తెరిచాను అని ఇలా చెప్పాలి. ఐ ఓపెన్డ్ ద డోర్. ఐ ఓపెన్డ్ ద డోర్. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టం లేకపోతే నన్ను దీని నుండి దూరంగా ఉండనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ స్టే అవుట్ ఆఫ్ దిస్. లెట్ మీ స్టే అవుట్ ఆఫ్ దిస్. ఎవరైనా మనం అడగకుండానే మనం ఏం కొనాలో సలహాలు ఇస్తూ ఉంటే ఏమి కొనాలో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వాట్ టు బై. ఐ నో వాట్ టు బై. చాలా కాలం క్రితం జరిగిన ఏదైనా విషయాన్ని ఎవరైనా ప్రస్తావించినప్పుడు నాకు ఇంకా గుర్తుంది అని ఇలా చెప్పాలి. ఐ స్టిల్ రిమెంబర్. ఐ స్టిల్ రిమెంబర్. ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటే నేను వేచి ఉండనా అని ఇలా అడగాలి. కెన్ ఐ వెయిట్? కెన్ ఐ వెయిట్? మనం బిజీగా ఉండి ఏదైనా మనం చేయవలసిన పనిని చేయలేనప్పుడు నా తరపున దీన్ని చెయ్యండి అని ఇలా చెప్పాలి. డూ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. డూ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఎవరైనా ఎక్కడికి వెళ్ళారో తెలిసినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వేర్ హీ వెంట్. ఐ నో వేర్ హీ వెంట్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఇలా చెప్పాలి. థింక్ అండ్ డిసైడ్. థింక్ అండ్ డిసైడ్. అలాగే అతను వచ్చినా రాకపోయినా నేను వస్తాను అని ఇలా చెప్పాలి. వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్ ఐ విల్ కమ్. వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్ ఐ విల్ కమ్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారేమో తెలుసుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా అని ఇలా అడగాలి. వుడ్ యూ లైక్ టు గో దేర్? వుడ్ యూ లైక్ టు గో దేర్? అందరూ కలిసి ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైనా ఒక్కరు వ్యతిరేకిస్తే అతనిని లెక్కలోకి తీసుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ కన్సిడర్ హిమ్. డోంట్ కన్సిడర్ హిమ్. ఎవరైనా ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే నీకు ఏమీ అర్థం కాదా అని ఇలా అడగాలి. డోంట్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? డోంట్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? ఏదైనా పని ఒక విధంగా చేస్తే పూర్తి కాకపోతే మనం వేరేది ప్రయత్నిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ ట్రై సమ్ అదర్. లెట్స్ ట్రై సమ్ అదర్. వంట చేయాలో వద్దో తెలుసుకోవడానికి నేను వండాలా వద్దా అని ఇలా అడగాలి. షల్ ఐ కుక్ ఆర్ నాట్? షల్ ఐ కుక్ ఆర్ నాట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.